అందరికీ నమస్కారం. నేను మీ మయూరి. మన తెలంగాణలో ఎన్నో ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ టెంపుల్. ఈరోజు మేము ఏడుపాయలకి రావడానికి కారణం ఏమిటంటే ఈరోజు మౌని అమావాస్య. మౌని అమావాస్య రోజు ఇక్కడికి గంగా స్నానాలు చేయడానికి ఎంతో మంది భక్తులు వస్తారు. మేము నార్మల్గా ఉంటుంది అనుకున్నాం కానీ చాలా పెద్ద జాతరలాగా ఉన్నారు. చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. మామూలుగా అయితే యాక్చువల్గా జాతర శివరాత్రి రోజు అవుతుంది, కానీ ఈ పబ్లిక్ అంతా చూస్తుంటే ఈరోజే జాతర లాగా ఉంది. ఈ టెంపుల్ మెదక్ నుంచి 13 కిలోమీటర్స్, హైదరాబాద్ నుంచి 92 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఏడుపాయల దుర్గా భవానీ టెంపుల్ హిస్టరీ గురించి ఇంకా అక్కడున్న అన్ని లొకేషన్స్ గురించి ఈ వీడియోలో చూపిస్తున్నా. సో మీరు అస్సలు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి, అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది. సో మేమైతే హైదరాబాద్ నుంచి బయలుదేరాం ఈ టెంపుల్కి. హైదరాబాద్ నుంచి మెదక్కి వెళ్ళే హైవే మీద నుంచి అయితే వెళ్తాం ఈ టెంపుల్కి. ఇక్కడ వెళ్ళే దారి నుంచి అయితే చూడండి లొకేషన్స్ మొత్తం ఫారెస్టే ఉంటుంది. ఫారెస్ట్ మధ్యలో నుంచి అయితే ఈ రోడ్ ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్. ఇక్కడ ఫారెస్ట్లో మధ్యలో అయితే మనకి ఇట్లా మంకీస్ అయితే కనిపిస్తాయి. సో మీ దగ్గర ఏదైనా ఫుడ్ ఉంటే వాటికి వేయండి. చాలామంది వాటికి ఫుడ్ వేయడానికి ఏదో ఒకటి తినేది తీసుకొస్తారు. మేమైతే వాటి కోసం బిస్కెట్లు తీసుకెళ్ళాం. ఇంకా మెదక్కి 13 కిలోమీటర్స్ ఉందనంగా మనం లెఫ్ట్ తీసుకుంటాము. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళంగానే మనకు టెంపుల్ వస్తుంది. ఎక్కువ సండే రోజు చాలామంది వస్తారు ఈ టెంపుల్కి. అయితే ఈ ఏడుపాయల వనదుర్గా భవానీ టెంపుల్కి అయితే చాలా హిస్టరీ ఉంది. అయితే అదేంటనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద్వాపర యుగంలో పాండవుల మనవడైన పరీక్షిత్ మహారాజ్ వేట కోసం ఈ ప్రాంతానికి వచ్చిందంట. అయితే ఆయన కరెక్ట్ ఈ ప్లేస్కి రాగానే ఆయనకి చాలా దాహం వేసిందంట. ఇక దగ్గరలో ఉన్న ఒక ముని ఆశ్రమానికి పోయిందంట. అక్కడికి వెళ్ళి నాకు చాలా దాహం వేస్తుంది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగిందంట. అయితే అప్పటికి ఆ ముని ఘోర తపస్సుతో ఉండడంతో ఈ మహారాజును అస్సలు పట్టించుకోలేదంట. అట్లా ఎన్నిసార్లు నీళ్ళు ఇవ్వండి అని అడిగినా సరే ఆ మహర్షి పట్టించుకోలేదంట. దాంతో పరీక్షిత్ మహారాజ్కి కోపం వచ్చి దగ్గరలో ఉన్న ఒక చనిపోయిన పామును తీసి ఆ ముని మెడలో వేసి తన రాజ్యానికి వెళ్ళిపోయిందంట. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ ముని కుమారుడు ఆశ్రమానికి వచ్చి చూస్తే తన తండ్రి మెడలో పాము కనిపించిందంట. దాంతో ఆయనకు కోపం వచ్చి ఈ పని చేసిన వారు ఎవరైనా సరే తక్షకుడు అనే పాము కాటుకు మరణిస్తాడని శాపం పెట్టాడు. దాంతో ఆ పరీక్షిత్ మహారాజు పాము కాటుకు మరణిస్తాడు. అయితే పరీక్షిత్ మహారాజు వాళ్ళ కొడుకు జనమే జయంతి తండ్రి మరణానికి కారణమైన పాము జాతిని ఎలాగైనా అంతం చేయాలనుకున్నాడు. దానికోసం ఒక పెద్ద యాగాన్ని ప్రారంభించాడు. ఈ యాగం కోసం జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమి ఇంకా భరద్వాజులతో యాగం ప్రారంభించాడు. అప్పుడే ఆ యాగం వల్ల ఎక్కడెక్కడో ఉన్న పాములు అక్కడికి వచ్చి వేడి గుండంలో పడి చనిపోయాయి. అయితే ఇది మొత్తం గమనించి సర్పజాతి మొత్తం అంతం అవుతుందనే భయంతో నాగుల తల్లి కద్రువ దేవుళ్ళందరినీ వేడుకుందంట. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ యజ్ఞాన్ని ఆపే శక్తి ఒక అస్త్రిక మునికే ఉందని చెప్పాడంట. అప్పుడు ఈ సర్పాలన్నీ అస్త్రిక ముని కోసం ప్రార్థిస్తే అప్పుడు ఆ అస్త్రిక ముని ఇక్కడికి వచ్చి ఆ జనమే జయంతికి నచ్చజెప్పి యాగాన్ని ఆపేశాడంట. అప్పటికే చాలా పాములు చనిపోవడంతో నాగుల తల్లి బాధపడుతూ నా బిడ్డలకు స్వర్గప్రాప్తిని ప్రసాదించమని సూత మహర్షిని ప్రార్థించిందంట. అయితే దాంతో సూత మహర్షి పాతాళ లోకంలో ప్రవహించే భోగవతి నదిని తీసుకువచ్చి ఈ యజ్ఞగుండాల మీద ప్రవహింపజేస్తే వీళ్ళందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి వస్తుందని చెప్పాడంట. అయితే ఆ శక్తి కూడా గరుత్మంతుడికి ఒక్కడికే ఉందని చెప్పిండంట ఈ సూత మహర్షి. అయితే ఆ నాగుల తల్లి కోరిక మేరకు ఆ గరుత్మంతుడు పాతాళ లోకానికి వెళ్ళి భోగవతి నదిని తీసుకొచ్చి 7 పాయలుగా ప్రవహింపజేసిండంట. అంటే యజ్ఞగుండాలను పవిత్రం చేయడానికి. అప్పుడు ఆ భోగవతి నది 7 పాయలుగా చీరి యజ్ఞగుండాలను ముంచుతూ ముందుకు సాగుతూ గోదావరిలో కలిసిపోయిందంట. ఇప్పుడు మనం ఆ భోగవతి నదిని మంజీరా నది అని పిలుస్తున్నాం. అయితే ఈ 7 పాయల్లో ఒక పాయ రాతి గుహల్లో ఉన్న దుర్గమ్మ వారి పాదాలను తాగుతూ గోదావరి నదిలో కలుస్తుంది. అయితే ఇక్కడ 7 ఋషులతో యజ్ఞం చేయడం ఇంకా 7 పాయలుగా చీరడంతో ఇక్కడ ఏడుపాయల అని పేరు వచ్చింది. దాంతో ఏడుపాయల వన దుర్గా భవానీ అనే పేరు వచ్చింది. 7 పాయలలో మనకు టెంపుల్ ముందు 3 పాయలు కనిపిస్తాయి. టెంపుల్ వెనకాల 4 పాయలు ఉంటాయి.
అయితే వర్షాకాలంలో వాటర్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల ఇక్కడ టెంపుల్ మొత్తం మునిగిపోతుంది. వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇలా టెంపుల్ మునుగుతుంది, నార్మల్ టైంలో మునగదు. అప్పుడు గుడి దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వరు. అప్పుడు అమ్మవారిని కూడా బయటికి తీసుకొచ్చి గోపురంలో పెట్టి పూజిస్తారు. ఇక్కడ టెంపుల్ ముందు మనకైతే పెద్ద గోపురం కనిపిస్తుంది. అది దాటిన తర్వాత మనకి 7 పాయల్లో ఒక పాయ కనిపిస్తుంది. అదే ఇంతకు ముందు చెప్పినాం కదా. ఇక్కడ నీళ్లు కూడా చాలా బాగుంటాయి. చాలా మంది ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు. ఇంకా శివరాత్రి సమయంలో అయితే ఇక్కడ 7 పాయల దుర్గామాతను దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వస్తారు. ఆ సమయంలో అయితే ఇక్కడ చాలా పెద్ద జాతర అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ టెంపుల్ లోపలికి వెళ్దాము. ఇక్కడ చాలా మంది అయితే క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ ముందైతే మనకు ఒక గజస్తంభం కనిపిస్తుంది. అలాగే ఇంకా లైన్లో నిలబడి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇంకా తల్లిని దర్శించుకున్న తర్వాత గుడి బయటికి వచ్చి మనం పైకి కూడా వెళ్ళొచ్చు, గుట్టపైకి. ఇంకా గుట్ట పైన మనకి ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఇంకా జమదగ్ని టెంపుల్ కూడా ఉంటుంది. చూడండి, ఇదే ఎల్లమ్మ తల్లి టెంపుల్. మనం ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తే అక్కడ జమదగ్ని టెంపుల్ ఉంటుంది. చూడండి, ఇక్కడ 2 బండల లోపల నుంచి లోపలికి వెళ్తే మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇది మొత్తం టెంపుల్ గురించి. దాని తర్వాత మీకు ప్రసాదం కావాలనుకుంటే అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఒకవేళ మీరు అక్కడ స్టే చేయాలనుకుంటే అక్కడ హోటల్స్ ఇంకా సత్రాలు చాలా ఉంటాయి, అక్కడ స్టే చేయొచ్చు. సో మీరు ఇంతకుముందు ఈ టెంపుల్కి ఎప్పుడైనా వచ్చారా? వచ్చుంటే కామెంట్ చేయండి. ఒకవేళ వెళ్ళకపోతే వెంటనే వెళ్ళి ఆ తల్లిని దర్శించుకోండి.